జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ వేట కొనసాగుతోంది. కిష్ట్వార్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య తీవ్రమైనటువంటి కాల్పులు చోటు చేసుకున్నాయి. 3 ఉగ్రవాదులు హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్ కదలికలు ఉన్నట్లుగా గుర్తించారు. పాక్ డ్రోన్పై బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపారు. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఇప్పటికే ఉగ్రవాదులు కొంతమంది హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రతినిత్యం కూడా అక్కడ కదలికలు ఉంటున్నాయనేటువంటి మాట. పాక్ డ్రోన్ కదలికలు అనేటప్పటికి ఒకంత దీనికి సంబంధించి ఉలికిపడ్డటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, ఏదైతే మొన్న పహల్గామ్ ఉగ్రదాడి మే నెలలో జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా భద్రతా బలగాలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఈ ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు లోయ ప్రాంతాల్లో కొంత క్లిష్టమైనటువంటి భూభాగం, ఈ నదులు, అదేవిధంగా మరికొన్ని చోట్ల కొంత ఈ గుహల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో ఉగ్రవాదులకి అండా దొరుకుతోంది అనే విమర్శలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానికులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటుగా షెల్టర్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయుధాల సమీకరణ కూడా స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటున్నాయి. అదేవిధంగా కొంత అటు పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళకి కొంత నిధులు అందుతున్నాయి, ఐఎస్ఐ నుంచి అనేది కూడా కొంత వినపడినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో బలగాలు పూర్తి స్థాయిలో ఇప్పుడు మొత్తం కూడా ఈ బండిపోరా కానీ లేదంటే ఈ కుప్వారా కానీ ఇట్లా కొన్ని జిల్లాలకు సంబంధించి కొంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని సెక్టార్లలో బలగాలు భారీగా సోదాలు కూడా చేస్తున్నాయి. ఇదే విధంగా అంటే మొత్తం జమ్మూ కాశ్మీర్ లోనే కాకుండా దేశంలో కూడా అలజడి సృష్టించేందుకు అటు నుంచి ఉగ్రవాదులు పంపిస్తున్నారనే విమర్శలు కూడా కొంత వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ఏదైతే భద్రతా బలగాలు ఆపరేషన్ రాశి 1 అంటే ఫస్ట్ వెర్షన్ మొత్తం కూడా 14వ రోజు చేరుకుని మొత్తం కూడా వీళ్ళందరూ శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున గత 15 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుపుతున్నారు. శనివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని ఈ ప్రాంతం ఏదైతే దోల్గాం ప్రాంతంలో కొంత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో అటు రాత్రి నుంచి చేపడుతున్నటువంటి ఆపరేషన్, అదేవిధంగా ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారంతో సిఆర్పీఎఫ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా కాటన్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. కాటన్ సెర్చ్ ఆపరేషన్ 3 ఉగ్రవాదులు తారసపడటంతో కొంత కాల్పులు చోటు చేసుకునే ముందుగా అంటే ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ భద్రతా బలగాలు అప్పటికే భారీగా మోహరించడంతో కొంత ఉగ్రవాదులను కట్టడి చేయడమే కాకుండా 3 ఉగ్రవాదులను కాల్చి చంపడం జరిగింది. అయితే కొంత ఇప్పుడు అక్కడ మంచు కూడా ఉండటంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనవరి 18 ఈ ఆపరేషన్ అయితే ఇండియన్ ఆర్మీ మొదలుపెట్టింది ట్రాషి 1 పేరుతో. అయితే కఠినమైన వాతావరణం కానీ కొంత భూభాగంగానే ఉన్నప్పుడు ఇటు ఉగ్రవాదుల కదలికలు కూడా ఉండవని భావించినప్పటికీ కూడా, అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతం అయినా కూడా ఉగ్రవాదులు మాత్రం ప్రత్యేక శిక్షణ తీసుకుని వాళ్ళు చొరబడుతున్నారు అనేది కూడా కొంత వినపడుతోంది. అయితే తాజాగా 7 సైనికులు కూడా కొంత గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక జనవరి 22 నుంచి కూడా ఇక్కడ వరుసగా కాల్పులు, ఉగ్రవాదులకు సంబంధించి ఏరువేత కార్యక్రమాలు అయితే దూకుడుగానే కొనసాగుతున్నాయి. జనవరి 22న మాలిడానా టాప్ వద్ద, అలాగే జనవరి 25న ఝాన్సీర్ అలాగే కాండివార్ ప్రాంతంలో కూడా భద్రతా ఉగ్రవాదులకు కాల్పులు జరగడం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని వాటినే ఆవాసంగా మార్చుకుని అంటే భారత్ లోకి అడుగు పెడుతున్నారు. తాజాగా కిష్ట్వార్ జిల్లాలో మొత్తం జైషే మహమ్మద్ కు చెందినటువంటి 3 ఏదైతే మసూద్ అజర్ నాయకత్వం వహిస్తున్నాడో జైషే మహమ్మద్ కు సంబంధించి ఆ ఉగ్రవాదులు మొత్తం కూడా ఇటు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో అంటే ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుని సింగ్పురా, ఆరిగంజ్, ద్వాదర్, అదేవిధంగా నైబ్గామ్ తో సహా అనేక ప్రాంతాల్లో బలగాలను ఏర్పాటు చేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలు అల్లర్లు కూడా కొంతమంది ఉగ్రవాదులను కాల్చి చంపినప్పుడు వాళ్ళ అల్లర్లు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. అంటే ఇంకా ఉగ్రవాదులు నక్కే ఉన్నారు. చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట. పాకిస్తాన్ కీలక ఉగ్రవాది కూడా గతంలో చేసినటువంటి ఒక కామెంట్ను కూడా గుర్తు చేస్తున్నారు. భారతదేశంలో అంతర్గతంగా మేము వినాశనం సృష్టించడానికి దాదాపుగా 2000 మందిని కూడా మేము సిద్ధం చేశామనేటువంటి ఒక మాట. అంతర్గతంగా కూడా చాలా దృష్టి సారించాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంట? వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలు మొత్తం కూడా కొంత ఆందోళనకరమైన విధంగానే ఉన్నాయి. అంటే ఈ దేశంలో మొత్తం ఢిల్లీ బాంబు పేలుళ్ళు కానీ లేదంటే మరికొన్ని చోట్ల ఇటు ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ప్రభుత్వం చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవడంతో కొంత ఉగ్రవాదులు కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. హఫీజ్ సయీద్ కానీ, మసూద్ అజర్ కానీ, లేదంటే మరికొంతమంది అటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని ఏదైతే గ్యాంగులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల్ని అంటే భారత్ లో ఏదో ఒక అలజడి సృష్టించాలి ఎన్నికల సమయంలోనో లేదంటే ఎక్కడో చోట ఏదైనా ఇప్పుడు మన జనవరి 26 ఇటువంటి అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం అయితే ఉగ్రవాదులు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ ఫోన్లు కానీ లేదంటే అత్యాధునిక టెక్నాలజీ, చైనాకు సంబంధించినటువంటి
కొంత టెక్నికల్ ఏదైతే పాక్ ఆర్మీకి చైనా అమ్ముతుందో వాటిని ఉగ్రవాదులకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఐఎస్ఐ కానీ లేదంటే అటు పాక్ ఆర్మీ కానీ పూర్తి స్థాయిలో నిధుల సహకారం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చి భారత్లో అలజడి కోసం అటు మన సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ అలాగే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా, గుజరాత్ కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలను గుర్తించడం జరిగింది. తాజాగా రాజస్థాన్ లో గ్రామంలో 10,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కాశ్మీర్ నుంచే వీటన్నిటికీ మూలం పడుతోంది, అటు పంజాబ్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా మూలం పడుతోంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి విమర్శ. మరి దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఉగ్రవాదులు ఏరువేతకు సంబంధించి దూకుడుగా వెళ్తాం. త్వరలోనే కొంతమంది కీలక నేతలను కూడా చంపడానికి ప్లాన్ చేసి, అంటే కాల్చి చంపడానికి ప్లాన్ చేశారు అనేది కూడా ఈ ఆపరేషన్ అందుకే మొదలు పెట్టారు అనేది కూడా ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ వేట అయితే కొనసాగుతోంది. కిష్ట్వార్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులైతే చోటు చేసుకున్నాయి. 3 ఉగ్రవాదులు హతమైనట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్ కదలికలను గుర్తించారు. పాక్ డ్రోన్పై బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపారు. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. हमारे डिस्ट्रिक्ट किश्तवाड़ के नौजवान बेरोजगार है, उनके लिए रोजगार का सोच है, उनके लिए जो है